సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గోచారవశాత్తు గ్రహస్థితులు ఏమీ బాగాలేదు. ఈ గ్రహణ గోచారం వల్ల కూడా గ్రహస్థితి బాగాలేదు. ఎందుకంటే కేతుగ్రస్త చంద్రగ్రహణము ఈ రాశి యందు ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఆ గ్రహణం తాలూకు నియమాలను ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాలి. మధ్యాహ్నం 3 దగ్గర నుండి సాయంత్రం 6:40 వరకు ఏదైతే గ్రహణం ఏర్పడుతుందో పట్టు స్నానము, విడుపు స్నానము కంపల్సరిగా చేయాలి. ఈ గ్రహణము ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి మీరు ఏదైనా మంత్రజపం లాంటిది, అనుష్ఠానం లాంటిది ప్రత్యేకించి ఆ గ్రహణ సమయంలో చేసుకోవాలి. అలాగే సప్తమ స్థానం ఉందే రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు ఉన్నారు కాబట్టి ఆ 4 గ్రహాలకి సంబంధించినటువంటి మిశ్రమ ఫలితాలే, అవేం ప్రతికూలతలను ఇవ్వవు. కానీ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పినటువంటి విషయాలు ఇతరులకు అంత ఇదిగా కన్వే అవ్వవు. ఎందుకంటే మీ మానసిక పరిస్థితి అంత ఇదిగా ఉండదు. అర్థం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా ఏ డీలింగ్స్ అయినా అంత వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు అవి ఉండవు. అష్టమంలో శని శుక్రులు కలిసి ఉండడంలో శుక్రుని యొక్క మంచి పాత్ర మీకు ఉన్నప్పటికీ, అంటే అది ఏ విధంగా అంటే ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇంతకాలం మీకు ఏ విధమైన సపోర్ట్ లేనటువంటి సింహరాశి వారు కొంత సపోర్ట్, అంటే ఒత్తిడి తగ్గడానికి, పని భారాన్ని మీకు ఇంకొకళ్ళు ఎవరైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే మిగతా విషయాల్లో ఈ గ్రహస్థితి ఏమాత్రమో మీకు అంత అనుకూలంగా లేదు. ఎంతసేపు మీ స్వశక్తి మీదే మీరు ముందుకు వెళ్ళాలి తప్పితే ఇతరులపైన ఆధారపడడానికి అవకాశం ఉండదు. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి విషయాలన్నీ సక్సెస్ అవుతాయి. అదృష్టాన్ని కానీ ఇంకొకళ్ళు కానీ నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి విషయాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము దొరుకుతూనే ఉంటుంది. ముఖ్యంగా గురుబలం ఉన్నంత వరకు దేనికి భయపడవలసిన పని లేదు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సింహరాశి మీద ఉన్నది. ఇక్కడ గ్రహణం ఏర్పడినా లేదు, సప్తమంలో గ్రహాలున్నా, అష్టమంలో శని శుక్రులున్నా ఈ ప్రభావము కొంతకాలం వరకు మాత్రమే. దీన్ని దృఢమైనటువంటి సంకల్పంతో బయటికి తీసుకురాగలిగితే అక్కడ దైవబలం, గురుడు లాభంలో ఉన్నారు కాబట్టి అది ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క సేవని చేస్తూ ఉండండి. ఏదైతే మీరు భగవంతుడిని పట్టుకున్నారో ఆ భగవంతుడి పాదాలని పట్టుకోండి, అవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. సింహరాశి వారు ఈ వారంలో ప్రధానంగా గ్రహణ సంబంధమైనటువంటి నియమాలను పాటించడం, దానాదులు అవి ఇవ్వడమే చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యా రాశి.